అలాంటి వాళ్ళే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు పార్టీకి అని. అంటే ఇప్పుడు చేసేది ఏముంటుంది, మళ్ళీ ఎలక్షన్ ముందు చూసుకోవాలి. ఈరోజు పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు అనుకునేది. అంటే కొత్త వాళ్ళు రావడానికి కూడా ఏముంది, ఇంకా ఇప్పుడు కొత్త రక్తాలు ఎక్కడ వచ్చి ఏం చేయాలి. కాబట్టి ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి. ఇప్పుడు కాపాడుకోవాలి ఆపుకోవాలి అంటే జగన్ దగ్గరికి వెళ్ళి అన్న నేను ఈ కారణంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తాడు అతను. ఇతను ఏం చెప్పి అడిగేదేం లేదు కదా. ఇతను ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీ తరఫున గెలిచాడు, మొన్నటిసారి వైసీపీ తరఫున గెలిచాడు 19లో. ఈ దఫా టికెట్ ఇవ్వలేదు కాబట్టి అతనికి మళ్ళీ కూటమి వైపుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతనికి ఏం చెప్తాడు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ రేపు జగన్ దగ్గరికి వచ్చాడు, వస్తే లేదు నీకు నీ ఫ్యూచర్ చూసుకుంటానంటే ఏం చూసుకోవాలి అందులో? అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద నిన్ను గెలిపిస్తాను నేనని చెప్తాడా? గెలిపించగలిగితే నేను వంగగీత గెలిచేది కదా. మరి ఇంకేం చెప్తాడు ఇతనికి? అతను ఏం చేయలేడు. చేయలేనప్పుడు ఇంకేం చేయాలి బేసిక్గా? కానీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారా వైసీపీ నాయకులు? అంటే ఈయన యాక్టివిటీ సరిగ్గా లేదా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కామన్? ఒకసారి ఓడిపోతే నాయకులు అందరూ సీనియర్లు, ఒకప్పుడు గలం విత్తిన రోజా కానీ అమ్మటరావు, ఇప్పుడు వీళ్ళందరూ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. మాట్లాడుతాను ఇప్పుడు రోజు అందరూ వచ్చేసి రోడ్లు ఎక్కేసేయడం 2 నెలలకే వచ్చేస్తే అవుతారు ఎవడైనా అంటే. పని నడవనియాలి, గవర్నమెంట్ నడవనియాలి, చూస్తూ ఉంటారు. ఏ టైంలో రావాలో అప్పుడు బిగిన్ అవుతుంది వ్యవహారం. ఈ లోపుగా ఊరికిన రోజు మాట్లాడేసేస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు కదా. అవును, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎమ్మెల్సీలు కూడా నిజంగా రేపు పొద్దున్న వెళ్ళిపోతే అది కూడా దెబ్బ. దాని మీద కూడా నేను ఎక్కడ పట్టించుకున్నట్టు ఏం కనిపించట్లేదు. మొత్తం జగన్ ఈ దఫా 2000